దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీగా ఉన్నారు. భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ఈ క్రమంలో దావోస్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే చోట కలుసుకున్నారు. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు, రేవంత్, ఫడ్నవీస్, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ముగ్గురు భేటీపై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. తనతో పాటు రేవంత్, ఫడ్నవీస్ ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. ముగ్గురి కలయికను టీమిండియా అంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. టీమిండియా ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటూ ఫోటోను పోస్ట్ చేశారు. దావోస్లో మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. పెట్రోనాస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు మూలపేటలో పెట్టుబడులకు ఆహ్వానించారు. గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలమని, విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలన్నారు. పెప్సికో ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఇక దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. శంకరి, ఈ రోజు కూడా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాలతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు టైము మన దగ్గర 6:20 అవుతుందనంటే దావోస్లో ప్రస్తుతం టైము 12:20 అవుతుంది. 12:20 అవుతుంది. సో ఇప్పటికే 2 సమావేశాలని ముగించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో మొదటి సమావేశమేమో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరము, అదేవిధంగా సిఐఐ, హీరో కార్ప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అందులో ప్రధానంగా హైదరాబాదు ఫ్యూచర్ ప్రణాళికలతో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇక్కడ ఐటీ రంగానికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, బ్యాటరీ వాహనాలని ప్రోత్సహించడం కోసం ఏ విధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తుంది, ట్యాక్స్ రద్దును ఏ విధంగా చేసింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలని ఆయన ఆ సదస్సులో, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించారు. సో ఆ కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి నగరము, పెట్టుబడుల కోసము ఆహ్వానించారు. పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఆహ్వానాన్ని పలికారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ముగ్గురు ముఖ్యమంత్రులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో ఇండియా రాష్ట్రాల అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలపైన చర్చించారు. ఇటు సంక్షేమ రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ రంగంలో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కావచ్చు, ఇటు సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ అభివృద్ధిలోనే కావచ్చు, గ్రీన్ ఎనర్జీ పాలసీలోనే కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండాలనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చించారు. సో ఇక ఇప్పుడు అక్కడ మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ వరుస సమావేశాలని నిర్వహించబోతా ఉన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలతో ఈరోజు కీలకమైనటువంటి సమావేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా నిర్వహించబోతున్నారు విడివిడిగా ఒక్కొక్క సంస్థలో. అందులో ప్రధానంగా ఈరోజు సమావేశం అయ్యేటువంటి దాంట్లో ఇటు విప్రో సంస్థ ఉంది, జేఎస్డబ్ల్యూ సంస్థ ఉంది, సన్ పెట్రో కెమికల్ సంస్థ ఉంది. సో ఈ సమావేశాల్లో, ఈ పరిశ్రమల సమావేశాలతో మరిన్ని పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు, ఒప్పందాలు జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. దావోస్ లో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య.
-7 డిగ్రీల చలిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దావోస్ లో పెట్టుబడుల వేటైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పోస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఒక కీలకమైన పోస్టింగ్ సోషల్ మీడియా వేదిక ద్వారా తనతో పాటు ఫడ్నవీస్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్న ఒక ఫోటోను టీమ్ ఇండియా అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. అంటే ఇండియా సంబంధించిన ఈ 3 రాష్ట్రాలు ఏ విధంగా పెట్టుబడుల వేటలో ఉన్నాయనేది ఆయన చెప్పదలుచుకున్నారు ఈ విషయం ద్వారా. దీంతో పాటు ఈ రోజు ప్రధానంగా పలు కీలకమైనటువంటి సంస్థలతో అధిపతులతో ఈరోజు సమావేశమయ్యారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలమని చెప్పి గూగుల్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని గూగుల్ను అభ్యర్థించారు. మూలపేటలో పెట్టుబడులు పెట్రోనాస్ సంస్థలకు ఆహ్వానం పలికారు. ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఉందో దానికి సంబంధించి ఆహ్వానం పలికిన పరిస్థితి. దావోస్ వేదికగా వివిధ సంస్థలను రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే గూగుల్కి సంబంధించి గతంలోనే అనేక ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ముఖ్యంగా క్లౌడ్ ప్రొవైడింగ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ క్లౌడ్ తమ ప్లాట్ఫామ్ని ఇక్కడికే భారత్లోనూ ఇప్పటికే ఢిల్లీ ముంబైలో మాత్రం ఏర్పాటు చేసింది. ఇక 3వ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా తాము కలగజేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా వీలున్నంత ఎక్కువ రాష్ట్రానికి సహకరించాలని ఇప్పటికే గూగుల్ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సహకారాన్ని అందిస్తాం గవర్నెన్స్లో అని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇక పెట్రోనాస్ ప్రెసిడెంట్తో కూడా ముఖ్యమంత్రి ఈరోజు చర్చలు జరిపారు. కాకినాడ ప్లాంట్లో 13,000 కోట్లు అదేవిధంగా 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఈ సంస్థ. పెట్రో కెమికల్స్ హబ్గా రాష్ట్రాన్ని అవతరించడంలో అదేవిధంగా మూలపేటలోను అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లోను ఏర్పాటుకు సంబంధించి కూడా వారితో చర్చలు జరపడం జరిగింది. ఇక పెప్సికో ప్రతినిధులతో కూడా ఈరోజు కీలకమైన చర్చలు అయితే ముఖ్యమంత్రి నిర్వహించారు. దీంతో పాటు మరోవైపు లోకేష్ కూడా వరుసగా వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు అవుతూ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను తెలియజేస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దావోస్ పర్యటనలో గడిచిన 3 రోజులుగా కూడా ప్రతిరోజు కూడా 10 నుంచి 15 సమావేశాల్లో పాల్గొనే విధంగా ప్రణాళికలు వేసుకుని ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ముఖ్యంగా తీరరేఖ 1000 కిలోమీటర్ల వరకు తీరరేఖ ఉంది. ఇక్కడ ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు విశాఖ తిరుపతి అదేవిధంగా విజయవాడ లాంటి నగరాలున్న ఇక్కడ ఐటీ సహా ఇతర సంస్థల ఏర్పాటుకు సంబంధించి రావాల్సిందిగా వారందరికీ కూడా విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు కొన్ని సంస్థలు అయితే దీనికి సానుకూలంగా కూడా స్పందించాయి. ఈ రోజు నుంచి MOUలు కూడా మొదలైన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, రైట్, థాంక్యూ.